గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఖతర్ పై దాడి తర్వాత అరబ్ దేశాలన్నీ ఒక్కటి కాబోతున్నాయా? మరి ముఖ్యంగా ముస్లిం దేశాలు ఒక తాటి మీదకి వస్తున్నాయా? ఇందుకు అరబ్ కంట్రీస్ దోహదపడుతున్నాయా? నేటోకి ప్రత్యామ్నాయంగా మాట్లాడుకుంటున్న సందర్భంలో ఆ మాట పక్కన పెడితే నేటో లాగా ఇప్పుడు అరబ్ దేశాలు మరి ముఖ్యంగా ముస్లిం దేశాలు ఒక అడుగు ముందుకు వేసి ఒక నేటోలా తయారయ్యేందుకు సిద్ధమవుతున్నాయా? దీనికి సంబంధించే చర్చ జరుగుతుంటోంది. మరీ ముఖ్యంగా లేటెస్ట్ డెవలప్మెంట్స్ దీనికి కాస్త దోహదపడుతున్నట్టుగా మాట్లాడుకుంటున్న సందర్భం. ఈ నేపథ్యంలో అసలు అరబ్ కంట్రీలకు సంబంధించి అరబ్ దేశాల నేటో ఎలా ఉండబోతోంది, ఎలా ఉంటుంది, దీనికి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఎందుకంటే నేటో దేశాలకు వ్యతిరేకంగా ముస్లిం దేశాలు ఒక్కటి కాబోతున్నాయంటూ కూడా చర్చ జరుగుతున్న క్రమంలో ఖతార్పై ఇజ్రాయెల్ దాడితో అరబ్ కూటమి ఏర్పాటు కాబోతోంది అంటూ చర్చ జరుగుతున్న క్రమంలో అరబ్ ఇస్లామిక్ నేటో పేరుతో కొత్త సైనిక కూటమి ఏర్పాటు కాబోతుందనే చర్చ జరుగుతున్న క్రమంలో కూటమి ఏర్పాటును ప్రతిపాదించింది ఈజిప్ట్. అరబ్ కూటమిలో చేరనున్నది పాకిస్తాన్తో చర్చ జరుగుతున్న క్రమం. అరబ్ నేటో కూటమితో భారత్కు తీవ్ర నష్టం కలగనుందా? అరబ్ నేటో కూటమితో ఎటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది? భద్రతా పరంగా, ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా ఎటువంటి నష్టాలుంటాయి, ఎటువంటి లాభాలు చేకూరే అవకాశం ఉంది? భద్రతాపరమైన నష్టాలేంటి, ఆర్థిక పరంగా నష్టాలేంటి, రాజకీయ పరంగా ఎదురయ్యే నష్టాలేంటి, వీటన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకోబోతున్నాం. ఒక్కసారి నేను మీకు అరబ్ నేటో కూటమి దేశాలకు సంబంధించి ఆ మ్యాప్లో చూసే ప్రయత్నం చేద్దాం. మీరు చూడొచ్చు, ఇదంతా కూడా అరబ్ నేటో కూటమి దేశాలకు సంబంధించి మేజర్గా మాట్లాడుకుంటున్న సందర్భం. ఇక్కడ మీరు చూస్తే కనుక ఖతార్ మీద దాడికి సంబంధించి మాట్లాడుకున్న క్రమం ఇది ఖతార్. ఎక్కడ ఉన్న ఇజ్రాయెల్ ఖతార్ మీద దాడికి పాల్పడింది. కారణం ఏంటి? హమాస్ నేతలే టార్గెట్గా అంటూ ఇటు ఇజ్రాయెల్ చెబుతోంది. ఇదంతా మీరు వినుంటారు. ఎప్పుడైతే ఖతార్ మీద దాడి జరిగిందో ఏకంగా 50కి పైగా ముస్లిం దేశాలు ఏకతాటి మీదకి వచ్చి సంఘీభావం తెలిపిన సందర్భం, భేటీ అయిన సందర్భం. ఈ క్రమంలోని ఇప్పుడు అరబ్ కంట్రీలు ఇటు నేటో కూటమిలో అవ్వాలనుకుంటున్నాయి. సో ఈ క్రమంలో చర్చకు వస్తున్న అంశానికి సంబంధించి మాట్లాడుకుంటే కనుక మీరు చూడొచ్చు, ఇక్కడ ఇది భారత్, ఇక్కడ పాకిస్తాన్, ఇదిగో ఇరాన్, కువైట్, బహ్రెయిన్, ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా. మ్యాప్లో మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక టర్కీ నుంచి మొదలు పెడితే ఇక్కడ నేటో కూటమి గురించి మాట్లాడుకుంటే ఆ లిస్ట్ ఒక్కసారి చూడండి. మొత్తం దాదాపుగా 13 ప్రధానమైన దేశాలు దీంట్లో కనిపిస్తున్నాయి. దీంట్లో ఎన్ని ఉండొచ్చు అనేది ఆ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. 52 దేశాలు, 50 నుంచి 50కి పైగా దేశాల్లో చర్చ జరుగుతున్న క్రమంలో ప్రధానంగా కొన్ని దేశాలు అంటే ఈజిప్ట్, సౌదీ అరేబియా, యుఏఈ అంటే దుబాయ్, ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమన్, జోర్డాన్, ఇరాక్, పాకిస్తాన్, టర్కీ, ఇరాన్, యెమెన్, వీటిని మీరు ఇక్కడ చూస్తున్నారు. ఇదిగో టర్కీ ఇక్కడ ఉంది. ఇజ్రాయెల్కి సంబంధించి ఇదిగోండి, ఇది ఇజ్రాయెల్. ఇగో ఇక్కడ ఉంటుంది గాజా స్ట్రిప్. ఇదంతా వెస్ట్ బ్యాంక్ సంబంధించి మాట్లాడుకునే క్రమం. సో ఇక్కడ జరుగుతున్న దాడికి సంబంధించి వీళ్ళెవరూ అంతగా ఖండించలేదు. అంటే ఎక్కడో చోట ఖండిస్తున్నారు, కానీ అంత తీవ్రత ఉందా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్గా వినిపిస్తున్న తరుణంలో ప్రస్తుతం ఎప్పుడైతే ఖతార్ మీద దాడి జరిగిందో వెంటనే ఈ దేశాలన్నీ ఒకటైన సందర్భం. ఇటు జోర్డాన్కి సంబంధించి వెళ్ళి సంఘీభావం తెలిపిన పరిస్థితి ఉంది. యుఏఈ అంటే దుబాయ్కి సంబంధించి కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, వెంటనే రియాక్ట్ అయ్యి సంఘీభావం తెలిపాయి. వెంటనే మోనున్న పాకిస్తాన్ కూడా నేను కూడా రెడీ అంటూ కూడా ఇటు దోహదపడింది. సో ఈ క్రమంలోని ఇప్పుడు ఇక్కడ ఖతార్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో సౌదీ అరేబియా సపోర్ట్గా వెళ్తోంది, యుఏఈ సపోర్ట్ వచ్చింది, యెమెన్ ఇప్పటికే ఇక్కడ ఉన్న హౌతీలు ఇటు ఇజ్రాయెల్ మీద దాడికి పాల్పడుతున్న పరిస్థితిని, ఇరాక్కి సంబంధించి కాస్త ఎందుకో అంటిముట్టున్నట్టుగా ఉందనే చర్చ జరుగుతున్నప్పటికీ కూడా అవసరమైతే రంగంలోకి దిగచ్చు. కానీ ఇరాన్కి ఇటు అంటే సున్నీ షియాకి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఆ డిఫరెన్సెస్ ఉన్నాయి. అందువల్ల ఒకటి కాకపోవచ్చు అంటే చర్చ జరుగుతున్నప్పటికీ కూడా ఇంట్రెస్టింగ్గా ఇరాన్ కూడా ఒకవేళ నేటో కూటమి ఏర్పడితే ఇరాన్ కూడా చేరే అవకాశం కనిపిస్తుంది అంటూ కూడా చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు గాఢత, ఆ ఇంటెన్సిటీ గురించి మాట్లాడుకునే సందర్భంలో ఇరాన్ కూడా జాయిన్ అవ్వచ్చు అనే అంశానికి సంబంధించి చర్చ జరుగుతోంది. ఇక ఇరాక్ కూడా ఒకవేళ ఇరాన్ జాయిన్ అయితే ఇరాక్ కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఆ సిరియాకి సంబంధించి, లిబియాకి సంబంధించి మిగతావన్నీ కూడా ఆ తర్వాత ఇటు ఇరాన్ కనుక జాయిన్ అయితే మిగిలిన ఆటోమేటిక్గా జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఇరాన్ జాయిన్ కాకపోతే వాటికి సంబంధించి కూడా ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఇక్కడ మనకి పుష్కలంగా కనిపిస్తోంది. కానీ ప్రధానంగా చూసుకున్నప్పుడు ఇటు జీసీసీకి సంబంధించి మాట్లాడుకునే క్రమం అంటే గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్, దాంట్లో సౌదీ అరేబియా ఉంది, బహ్రెయిన్ ఉంది, కువైట్ ఉంది, ఒమన్ ఉంది, ఖతర్ ఉంది, యుఏఈ ఉంది. ఈ దేశాలకు సంబంధించి అంటే గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్
కేవలం వీటితో అంటే ఇవే నేటో కూటమిగా వెళతాయా, లేకపోతే ఇటు మిగిలిన దేశాలకు సంబంధించి కూడా నేటో కూటమిలో చేర్చుకుంటాయా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకని నేను ఈ మాట అంటున్నానంటే కనుక పాకిస్తాన్ అవసరం ఏముంది? ఎందుకంటే పాకిస్తాన్కి తన దగ్గరే తినడానికి డబ్బులు లేని పరిస్థితి. కానీ పాకిస్తాన్ అవసరం ఒకవేళ ఈ అరబ్ నేటో కూటమి ఇక్కడికి ఏర్పడితే పాకిస్తాన్ అవసరం ఏముంది? ఈ మాటకు బలం చేకూర్చేలాగే ఈరోజు సౌదీ అరేబియాతో పాకిస్తాన్ ఒక అగ్రిమెంట్కి వెళ్ళింది, ఒక నేటో కూటమిలా. అంటే ఒకవేళ ఈ రెండు దేశాల్లో ఏ దేశం మీదకి దాడి జరిగితే అది రెండో దేశం మీద కూడా జరిగిన దాడిగా భావించి ఆ దేశం మీద దాడికి వెళ్తాయనే అంశానికి సంబంధించి చర్చ జరుగుతున్న క్రమం. దీని మీద భారతదేశం రెస్పాండ్ అయింది. ఏమంటుంది భారతదేశం? భారత్ ఒకటే అంటుంది, పూర్తిగా ఆ పరిణామాలని మేము వాటిని పరిశీలించడం జరుగుతోంది. ఆ డెవలప్మెంట్కి సంబంధించి మేము ఎలా అడుగులు వేయాలో, ఇటు భారతదేశానికి రక్షణ పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అంటే రక్షణ వ్యవస్థ పటిష్టంగా ఉండేలా, అలాగే భారత రక్షణకు ఇటు సేఫ్టీకి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో దానికి తదనుగుణంగా నడుచుకుంటా ఉంటూ భారత్ చెప్తూ వస్తుంది. సో ఈ క్రమంలో ఇప్పుడు కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో, ఎందుకంటే సౌదీ అరేబియాకి మనకి ఒక మంచి రిలేషన్స్ ఉన్నాయి ఈ మధ్య కాలంలో. బెస్ట్ ఎగ్జాంపుల్ భారత్కి పాకిస్తాన్కి పెహల్గాం విషయంలో ఆపరేషన్ సింధు టైంలో ఎటువంటి ఇబ్బందికర వాతావరణం అంటే పాకిస్తాన్ గురైన మనం చూసాం. అంటే మనకి పెహల్గాం అటాక్కి సంబంధించి మనం దాడి చేసిన తర్వాత సౌదీ అరేబియా పాకిస్తాన్కి మద్దతుగా వెళ్ళలేదు ఆ సందర్భం. బట్ ఇంట్రెస్టింగ్గా ఈ క్రమంలో భారత్కి సౌదీ అరేబియా మద్దతుగా నిలిచే అవకాశం ఉంటుంది కాబట్టి, బట్ నేటో కూటమిగా ఏర్పడితే పరిస్థితి ఏంటి? దీనికి సంబంధించి క్వశ్చన్ మార్క్స్ రైజ్ అవుతున్నాయి. మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే నేటో కూటమి దేశాలకు సంబంధించి చూసాం, మాట్లాడుకున్నాం, ఎవరికి సపోర్ట్గా ఉండే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా ఈ దేశాలకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఇప్పుడు లాభ నష్టాల గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అరబ్ దేశాలకు కలిగే లాభాలేంటి? ఎందుకు కూటమిగా ఏర్పడాలనుకుంటున్నాయి? ఒక్కసారి పాయింటర్స్ రూపంలో చూసే ప్రయత్నం చేద్దాం. సో ఒక్కసారి ఈ విజువల్స్ చూస్తే ఒకసారి మీరు చూడొచ్చు అరబ్ దేశాలు కలిగే లాభాలేంటి పాయింటర్స్లో చూద్దాం. ముందుగా ఏంటి? కూటమిలో ఏ దేశంపై దాడి జరిగినా మద్దతు ఇవ్వడం. రెండోది, కూటమి దేశాలకు సైనిక శిక్షణ, ఆయుధాలు, ఇంటెలిజెన్స్ షేరింగ్ పెరగడం. ఒకసారి ఇక్కడుండే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఫస్ట్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. నేటో తరహా మనకు తెలుసు, నేటోకి సంబంధించి సారూప్యత ఉంది. అంటే పశ్చిమ దేశాలకు సంబంధించి సైనిక పరంగా కావచ్చు, అమెరికా నుంచి మొదలు పెడితే పశ్చిమ దేశాలకు EU వరకు కూడా కొన్ని మాట్లాడుకున్న సందర్భాల్లో, యూరోప్ వరకు మాట్లాడుకున్న సందర్భాల్లో దేశాల్లో వాళ్ళకి సారూప్యత ఉంది. బట్ ఇక్కడ సారూప్యత కనిపించట్లేదే. ఎందుకంటే ఏదేమైనా ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా వాళ్ళు ఒక తాటి మీద ఉన్న సందర్భం. కానీ ఇక్కడ ఇటు సౌదీకి సంబంధించి మాట్లాడుకున్నా, లేకపోతే యూఏకి సంబంధించి మాట్లాడుకున్నా, ఈ దేశాలు కొన్నిటికి ఇరాన్తో పడదు అనే ఒక చర్చ జరుగుతూ ఉంటుంది. ఆ డిఫరెన్సెస్ ఉన్నాయి, రాజకీయ పరంగా కావచ్చు, లేకపోతే ఇటువంటి ఇష్యూస్. ఇక రెండో అంశం గురించి మాట్లాడుకుంటే ఇజ్రాయెల్కి సంబంధించి, ఇజ్రాయెల్ గాజా మీద అటాక్ చేసినప్పుడు ఇరాన్ కావచ్చు, లేకపోతే ఇలా కొన్ని దేశాలు ఒక స్ట్రాంగ్గా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేశాయి. బట్ ఆ రీతిలో మిగిలిన ఈ దేశాలు, అరబ్ దేశాలు ఎక్కడా ప్రాధాన్యత ఇవ్వలేదు. వాళ్ళ రాజకీయ పరంగా, వాళ్ళ ఇంకా ఏమంటారు వాటిని, ఆర్థిక పరంగా, అంటే ఇండివిజువల్, అంటే వాళ్ళ స్వార్థం చూసుకున్నారు అనే ఒక చర్చ జరిగిన క్రమం. సో ఇప్పుడు ఇవన్నీ కలిసి ఒక దాని మీదకి వస్తాయా? సునీషియా అంటూ కూడా ఒక డిఫరెన్సెస్ వినిపిస్తున్న క్రమంలో ఈ దేశాల మధ్య ఇప్పుడు అవి కలిసి ఒక అడుగు వేస్తాయా, కలిసి వెళతాయా అనేది ఒక క్వశ్చన్. దీంతోపాటు కూటమి దేశాలకు సైనిక శిక్షణ, ఆయుధాలు, ఇంటెలిజెన్స్ షేరింగ్ పెరగడం. ఇంట్రెస్టింగ్గా ఇంతవరకు అరబ్ దేశాలకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో సరైన సైనిక శిక్షణ కావచ్చు, సైనిక వసతులు కావచ్చు, ఇవేవీ లేవు అనేది యావత్ ప్రపంచానికి తెలిసిందే. బట్ ఇప్పుడు ఉన్నట్టుండి వీటికి అటువంటిది చేకూరుతుందా? ఎందుకంటే వీటిని డెవలప్ చేసుకోవాలి ఇప్పటికిప్పుడు. సో ఇప్పుడు సాధ్యమేనా? ఈ క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. ఇక్కడ నుంచి నెక్స్ట్ పాయింటర్స్ చూద్దాం. ఇదిగోండి, ఐసిస్, అల్ ఖైదా వంటి ఉగ్ర సంస్థలకు వ్యతిరేకంగా పోరాడడం. ఇరాన్, సౌదీ అరేబియాల మధ్య ఉన్న ఉద్రిక్తతలు తగ్గే అవకాశం. ఇంట్రెస్టింగ్గా మూడో పాయింట్ గురించి మాట్లాడుకుంటే ఐసిస్, అలాగే అల్ ఖైదాలకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఐసిస్, అల్ ఖైదా వంటి ఉగ్ర సంస్థలకు వ్యతిరేకంగా పోరాడటం. ఇక్కడ నేను ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే సబ్జెక్ట్ టు ద కరెక్షన్ ఐ థింక్ 2015లో అనుకుంటా, ఇస్లామిక్ మిలిటరీ కౌంటర్ టెర్రరిజం కోయిలిషన్ చెప్పి ఏర్పడిన సందర్భం. అప్పుడు ఏ దేశాలు ఉన్నాయి? సౌదీ అరేబియా ఉంది, పాకిస్తాన్ ఉంది, టర్కీ ఉంది, ఈజిప్ట్ ఉంది, UAE ఉంది, అలాగే మలేషియా, జోర్డాన్, నైజీరియా, ఇవన్నీ ఉన్నాయి. సో ఆల్రెడీ ఒక కూటమి ఉంది అనే ఒక చర్చ జరుగుతున్న క్రమం. అంటే 2015కు సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో మరి ఇప్పుడు ఇంకో కూటమి అవసరమే ఉంది, అంతే కదా? ఎందుకంటే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడడం విషయంలో. సో ఇది కనుక ఉన్నప్పుడు ఇంకా నేటో కూటమి అవసరం ఉంది.
అంటే అదేమైనా బలహీనంగా ఉందా ప్రస్తుతం దానికి సంబంధించి మాట్లాడుకోవాలి. అదేమైనా బలహీనంగా ఉందా అనే అంశానికి సంబంధించి ప్రస్తుతం దాని మీద ఎటువంటి కమెంట్ చేయదలుచుకోలేదు నేను. ఎందుకంటే అది ఒకళ్ళు ఉన్నప్పుడు నేటో కోసం అంటే అరబ్కి సంబంధించి నేటో కూటమి అవసరం ఏముంది? సో ఇది ఇక్కడ సంబంధించి దీంతో పాటు నెక్స్ట్ ఏంటిది ఐసిస్ అల్-ఖైదా వంటి ఒకసారి ఆ పాయింట్ వస్తుంచరా? ఎస్, థ్యాంక్ యూ. ఐసిస్ అల్-ఖైదా వంటి ఉగ్రవాద సంస్థలకు వ్యతిరేకంగా పోరాడటం ఇది సాధ్యమైన పాకిస్తాన్కి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం. ఐసిస్ కావచ్చు, అల్-ఖైదా కావచ్చు, ఇవి ఆల్రెడీ ఇటు ఆఫ్రికన్ కంట్రీస్లో కూడా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి, ప్రభావం చూపిస్తున్నాయి, ఆఫ్రికా ప్రపంచంలో ఇంపాక్ట్ చూపిస్తున్నాయి అనుకునే క్రమంలో వీటికి వ్యతిరేకంగా వీటిని పెంచి పోషించిన దేశాలు ఉన్నాయి కదా పాకిస్తాన్ లాంటి దేశాలు. మరి అవి వ్యతిరేకంగా ఏం పోరాడతాయి? ఇక్కడ క్వశ్చన్ రైజ్ అవుతుంది. దీంతో పాటు ఇరాన్, సౌదీ అరేబియా మధ్య ఉద్రిక్తతను తగ్గే అవకాశం ఇక్కడ ఇంట్రెస్టింగ్. ఇరాన్ కనుక ఈ కూటమిలో చేరింది అనుకుందాం, ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ఇరాన్ చేరితే ఇటు సిరియా, ఇరాక్, లిబియా ఇవన్నీ కూడా కూటమిలో చేరుతాయి. ఒకవేళ చేరకపోతే కేవలం అరబ్ దేశాలు మాత్రమే కూటమి కట్టే అవకాశం ఉంది. ఈ పాకిస్తాను లేకపోతే టర్కీను లేదా జోర్డాను, ఈజిప్టు ఇవి చేరే అవకాశం. అంతే తప్ప ఇరాన్ ఒక మేజర్ భాగస్వామి. ఎందుకు మేజర్ భాగస్వామి అంటే అనేది మనం ముందు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. గోయింగ్ ఆన్ టు ద నెక్స్ట్ పాయింటర్స్ ప్లీజ్. కూటమి దేశాలకు యుఎస్ మద్దతుతో ఆయుధాలు, టెక్నాలజీ పెరగడం, యెమెన్, సిరియా యుద్ధాల్లో సహాయం చేయడం, అంతర్జాతీయంగా ఇజ్రాయెల్పై ఆర్థిక ఒత్తిడి పెంచడం. ఒకసారి మాట్లాడుకుందాం. కూటమి దేశాలకు సంబంధించి మాట్లాడుకునే సందర్భం, కూటమి దేశాలకు సంబంధించి మాట్లాడుకుంటే కనుక ఇక్కడ కూటమి దేశాలకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఒక్కసారి లెట్ మీ రీడ్ దోస్ పాయింట్, ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అనేది చెప్పుకోవాలి. కూటమి దేశాలకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఒక్కసారి ఆ పాయింటర్స్ చూస్తే కూటమి దేశాలకు యుఎస్ మద్దతు, ఆయుధాలు, టెక్నాలజీ పెరగడం. నిజంగా కూటమి దేశాలకు యుఎస్ మద్దతు ఇస్తుందా? ఇంట్రెస్టింగ్ కదా. ఎందుకంటే ఇరాన్ అంటే పడదు. ఒకవేళ ఇరాన్ కనుక కూటమిలో ఉంటే అమెరికా ఎందుకు మద్దతు ఇస్తుంది? నేటోకి ప్రత్యామ్నాయంగా ఏర్పడతానంటే ఎందుకు మద్దతు ఇస్తుంది? ఇప్పుడు బ్రిక్స్ కూడా అదే అంటుంది కదా. బ్రిక్స్లో కూడా బ్రిక్స్ ఏర్పడుతుంది దేనికి? అన్నిటికీ, అన్ని రకాల సహాయ సహకారాలకి సంబంధించి. ఈ బ్రిక్స్నే ఒప్పుకొని ట్రంప్ లేకపోతే అమెరికా ఇప్పుడు అరబ్ దేశాలకు సంబంధించిన నేటో కూటమి ఎలా ఒప్పుకుంటారు? మరి ముఖ్యంగా ఒకవేళ ఇరాన్ జాయిన్ అయితే ఇది కదా క్వశ్చన్ రైజ్ అయితే. ఇక ఆరోది యెమెన్, సిరియా యుద్ధాల్లో సహాయం చేయడం. ఈ కూటమికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో యెమెన్, సిరియా యుద్ధాల్లో సహాయం చేయడం ఎట్లా సాధ్యమవుతుంది? అంతే కదా, యెమెన్, సిరియాలకు యుద్ధాల్లో సహాయం చేయడం అంట. ఒకవేళ ఇది జరిగితే అక్కడ అమెరికా ఒప్పుకుంటుందా? అమెరికా ఒప్పుకుంటుందా? ఇది కదా నా క్వశ్చన్. ఎందుకంటే యెమెన్ ఎప్పుడూ కూడా అమెరికాకు సంబంధించి, ఎందుకంటే రెడ్ సీ మీదుగా ఇటు అరేబియా సముద్రంలోకి వస్తుంది కదా, రెడ్ సీ మీదుగా అరేబియా సముద్రంలోకి వస్తుంది కదా, వాటి మీద దాడి చేస్తున్నప్పుడు ఎందుకు ఒప్పుకుంటుంది అమెరికా? ఇక ఆ తర్వాత ఆ క్వశ్చన్కి సంబంధించి నేను మీకే వదిలేస్తున్నాను, మీ ఊహలకు వదిలేస్తున్నాను, మీరే మాట్లాడే ప్రయత్నం చేయండి. ఇంకా అక్కడి నుంచి యెమెన్, సిరియాకు సంబంధించి యుద్ధాల సహాయం చేయడం, అంతర్జాతీయంగా ఇజ్రాయెల్పై ఆర్థిక ఒత్తిడి పెంచడం. సో అంటే ఇంటర్నేషనల్గా ఇజ్రాయెల్పై ఆర్థిక ఒత్తిడి పెంచడం సాధ్యమేనా? ఎందుకంటే ఇటు అంతర్జాతీయంగా ఇజ్రాయెల్కి ఎక్కడ సపోర్ట్ వస్తుంది? అమెరికా నుంచి కదా. కోర్స్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతుకుతున్నారు. కొన్ని సందర్భాల్లో రష్యా మాట వినిపిస్తూ ఉంటుంది. వాడు ఇట్ మీ అది ఉందా లేదా అవి పక్కన పెడతాం. మేజర్గా వాళ్ళ సోర్స్ ఏంటి? వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకడం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం. రెండోది ఏంటి? ప్రధానంగా అమెరికా. సో అంతర్జాతీయంగా ఇజ్రాయెల్పై ఇంకా ఆర్థిక ఒత్తిడి ఏం తీసుకొస్తారు అప్పుడు? ఒకవేళ దాడులకు వెళ్ళే క్రమం వస్తే కనుక అది నేటో వర్సెస్ నేటో అయితే ఇంకే ఉంటుంది అక్కడ. కానీ ఆ నేటో బలంగా ఉంది. ఇది ఇంకా పుట్టని పరిస్థితి. ఇంకా ఒక విధంగా చెప్పాలంటే చిన్న పిల్లాడనే చెప్పుకోవాలి. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా ఉంటుంది అప్పుడు. సో ఇది మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ పాయింటర్స్. ఇది లాభాల గురించి మాట్లాడుకున్నాం, అరబ్ దేశాలకు కలిగే లాభాల గురించి. ఇక్కడ నేటో దేశాలకు వ్యతిరేకంగా ఒక్కటైన ముస్లిం దేశాలు, అంటే నేటోకి సంబంధించి ఆల్రెడీ పశ్చిమ దేశాల గురించి మాట్లాడుకున్నాం. అవి ఆల్రెడీ ఇంట్రెస్టింగ్గా ఇటు యుక్రెయిన్కి సంబంధించి పోలాండ్ కావచ్చు, లేకపోతే మరికొన్ని దేశాల మీద ఏదో వాట్ షుడ్ ఐ సే డ్రోన్స్ వచ్చాయంటేనే అవి ఎక్కడ కూడా తమ కత్తులకు పదునుపడుతున్న సందర్భాలు, మాటల దాడికి సంబంధించి మాట్లాడుకుంటే క్రమం ఉంది తప్ప ఎక్కడ దాడులకు వెళ్ళలేదు. సో అవే ఆలోచిస్తున్నాయి ఆ క్రమంలో. మరి ఇప్పుడేం జరుగుతుంది? దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నేటో ఇటు ఖతార్పై ఇజ్రాయెల్ దాడితో అరబ్ కూటమి ఏర్పాటైన సందర్భం. కూటమిగా అంటే సంఘీభావంగా వీళ్ళు కూర్చున్నారు తప్ప ఇది కూటమి వరకు వెళ్ళి నేటో వరకు ఏర్పడుతుందా అనేది ఇంకొక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్, ఇంకొన్ని చూసే ప్రయత్నం చేద్దాం. అరబ్ ఇస్లామిక్ నేటో పేరుతో కొత్త సైనిక కూటమి ఇప్పుడు ఆల్రెడీ మనం మాట్లాడుకున్న పరిస్థితి. నెక్స్ట్ పాయింట్ ప్లీజ్. కూటమి ఏర్పాటును ప్రతిపాదించింది ఈజిప్ట్.
ఈజిప్ట్కి సంబంధించి గతంలో 2015లో కూడా ప్రతిపాదించింది, లేకపోతే అంతకన్నా ముందు ప్రతిపాదించిందని చర్చ జరుగుతోంది. బహుశా ఇప్పుడు కూడా ఈ ప్రతిపాదన ఈజిప్ట్ తీసుకొచ్చిందని చర్చ జరుగుతోంది. ఈజిప్టే తీసుకొచ్చిందా, లేకపోతే ఇటు అరబ్ దేశాలకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఖతర్ తీసుకొచ్చిందా, సౌదీ అరేబియా తీసుకొచ్చిందా, ఎవరు తీసుకొచ్చినా అడుగు ముందుకు పడుతోంది అనే చర్చ జోరందుకోవడానికి మాత్రం ప్రస్తుతం ఈ మాట బలం చేకూరుస్తోంది. నెక్స్ట్ పాయింట్ ప్లీజ్. ఇక అరబ్ కూటమిలో పాకిస్తాన్ చేరబుంది. ఏముంది, వాళ్ళ దగ్గర న్యూక్లియర్ పవర్ ఉంది అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు అక్కడ. కానీ అవి ఎన్ని పనికొస్తాయో, ఎన్ని పనికిరావో, ఎన్ని తుప్పు పట్టాయో వాళ్ళకే తెలియాలి. కానీ ఒకటి, ఆ బలం, ఆ పేరును ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తాయా ఈ అరబ్ నేటో కూటమి అనేది ఇంట్రెస్టింగ్. ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అరబ్ నేటో కూటమితో భారత్కు తీవ్ర నష్టం అంటూ చర్చ జరుగుతోంది. నిజంగా నష్టం ఉందా? ఆ వినిపిస్తున్న మాటలు ఏంటి, దానికి కౌంటర్ ఏంటి, వీటి గురించి కూడా మాట్లాడుకుందాం. నెక్స్ట్ పాయింటర్, భద్రత, ఆర్థిక, రాజకీయ పరంగా నష్టాలు ఇంకా ఏముంటాయి అనేది చూసే ప్రయత్నం చేద్దాం. సో ఒక్కసారి ఇక్కడి నుంచి నష్టాల గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నష్టాల గురించి చర్చ జరుగుతోంది కాబట్టి ఆ పాయింటర్స్ ఏంటి, వాటికి కౌంటర్ ఏంటి అనేది ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కొన్ని అంశాలకు సంబంధించి లెట్స్ మూవ్. భద్రతాపరమైన నష్టాలు అంటూ కూడా మొదటిది పాకిస్తాన్కు కూటమి మద్దతు పెరగడం, రెండవది భారత్పై సైనిక ఒత్తిడి పెంచేలా పాక్ కుట్రలు పన్నే అవకాశం. మొదటిది పాకిస్తాన్కు కూటమి మద్దతు పెరగడం. ఒకవేళ నేటో కూటమి ఏర్పడింది అనుకుందాం, పాకిస్తాన్కు నేటో కూటమి మద్దతు పెరగడం ఆబ్వియస్లీ పెరుగుతుంది. బట్ అది ఎలా సఫలీకృతం అవుతుంది అనేది పాకిస్తాన్ చేరడం మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే రిమెంబర్, ఉగ్రవాద వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని చెప్పి అరబ్ కూటమి అంతే. సో ఒకవేళ కాదు అనుకుంటే కనుక వాటికి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. ఎలా? భారత్ను వదులుకోలు, భారత్ మార్కెట్ వాళ్ళకి 150 కోట్ల జనాభా ఉన్న మార్కెట్ని ఏ దేశం, ఏ కూటమి కూడా వదలాలనుకోలేదు. ఇన్ఫ్యాక్ట్ నేటో గురించి మాట్లాడుకున్న సందర్భంలో అమెరికా ప్రెజర్ చేస్తున్నప్పటికీ యూరోపియన్ దేశాలు వినట్లేదు కదా కొన్ని సందర్భాల్లో. బెస్ట్ ఎగ్జాంపుల్. అలాంటిది అరబ్ కంట్రీస్ ఎలా వదులుకుంటాయి? ఎందుకంటే వర్క్ ఫోర్స్ ఇక్కడి నుంచి వెళ్తున్న క్రమం, దాదాపుగా 20 లక్షల మంది అక్కడ ఉన్నారనే చర్చ జరుగుతున్న క్రమం. సో దీని నుంచి నెక్స్ట్ పాయింట్ చూద్దాం. భారత్పై సైనిక ఒత్తిడి. ఓకే సారీ రెండో పాయింట్ ఒకసారి ఉంచరా దీని ప్రీవియస్. థ్యాంక్ యూ. భారత్పై సైనిక ఒత్తిడి పెంచేలా పాక్ కుట్రలు పన్నే అవకాశం, ఇది జరుగుతుంది. రెండోది జరిగే అవకాశం ఉంటుంది. భారత్పై ఒత్తిడి తెచ్చేలా ఇటు పాకిస్తాన్ కుట్రలు పనితే కనుక తాము తీసిన గోతులో వాళ్ళే పడతారు, వాళ్ళు తీసుకున్న గోతులో వాళ్ళే పడతారు. ఎందుకంటే పాజిటివ్ రిలేషన్స్ ఉన్నాయి కొన్ని సందర్భాలు. ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ పహల్గామ్ అటాక్ తర్వాత ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్ మద్దతు కోరితే ఇవేమీ కూడా రియాక్ట్ కాని పరిస్థితి. ఏది ఖతార్ కావచ్చు, లేకపోతే అరబ్ కంట్రీస్ దాదాపుగా, అఫ్కోర్స్ టర్కీ ఇవన్నీ ఇచ్చాయి అనుకుందాం. బట్ మేజర్గా అయితే మాత్రం ఎక్కడ రియాక్ట్ కాలేదు కదా, దాన్ని ఖండించాయి. ఈ నేపథ్యంలో పాక్ని అవే కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. నువ్వు నోరు మోసుకుని ఉండు, తిన్నగా ఉండు, లేకపోతే నీకు కావాల్సిన శాస్త్ర నీకు జరుగుతుంది అని చెప్పి పాకిస్తాన్కి బుద్ధి తెచ్చే ప్రయత్నం జరగచ్చు. ఇంట్రెస్టింగ్గా ఇంకా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ పాయింటర్స్ ప్లీజ్. హియర్ ఇట్ ఈస్. అణ్వాయుధాలు కలిగి ఉండడంతో కూటమిలో పాకిస్తాన్కు కీ రోల్. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఇటు భారత్ పాక్ సరిహద్దులో ఉద్రిక్తతలు పెరిగే ఛాన్స్, ఇది ఇంట్రెస్టింగ్. ఇటు పాకిస్తాన్ ఏం చేయొచ్చు, సరిహద్దులో కవ్వింపు చర్యలకు పాల్పడచ్చు. కానీ ఇదే ఒకవేళ పాల్పడితే కనుక భారత్ ప్రూఫ్లతో సైతం చూపిస్తోందిగా అరబ్ దేశాలకు. ఎందుకంటే రిమెంబర్, తమ్ముడే, నెక్స్ట్ మీకు తెలుసు వ్యాపారమే. కాబట్టి ఇటు భారత్తో వాణిజ్య కోణంలో ఇటు భారత్ను వదులుకునే అవకాశం లేదు. పాకిస్తాన్ చేరొచ్చుగాక, పాకిస్తాన్ చేరింది అనుకుందాం. ఇటు పాకిస్తాన్ కనుక అవ్వింపు చర్యలు దిగితే అది ఈ కూటమి మీద కాస్త నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. అంటే ఉగ్రవాదులకు ప్రోత్సహించే దేశాన్ని కలుపుకున్న నేపథ్యంలో వాళ్ళ మార్కెట్ మీద ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి ఆబ్వియస్లీ పాకిస్తాన్ను అలా ఆపే ప్రయత్నం చేస్తారు, లేదా ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి భారత్ ప్రెషర్ పెడితే పాకిస్తాన్ వెన్నువిరిగే అవకాశం ఉంటుంది. పాకిస్తాన్కి పిచ్చి సహాయ సహకారాలు నిలువరించే అవకాశం కూడా ఇక్కడ ఉంటుందో ఎటువంటి అతిశక్తి లేదు. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్. ఇక ఆర్థిక పరమైన నష్టాల గురించి మాట్లాడుకుందాం. ఎటువంటి చర్చ జరుగుతుంది, వాటికి మన కౌంటర్ పాయింట్స్ ఏంటి? అండ్ నేనే కాదు, నాకు కొన్ని పాయింట్స్ తెలిసి ఉండొచ్చు, మీకు ఇంకొన్ని పాయింట్స్ తెలిసి ఉండొచ్చు. కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఫస్ట్ నుంచి అదే చెప్తూ ఉంటాను. ఐ ఆల్వేస్ సే దట్ మీకు కొన్ని పాయింట్స్ తెలిసి ఉండొచ్చు, వాటిని మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇక భారత్కు చమురు సరఫరాతో అనిశ్చితి ఏర్పడే అవకాశం, ఇంట్రెస్టింగ్ పాయింట్, దీని గురించి మాట్లాడుకుందాం. అలాగే అరబ్ దేశాలు పాకిస్తాన్కు ఆర్థికంగా సహాయం చేసే ఛాన్స్ ఉంది. ఇది రెండో పాయింట్కి సంబంధించి మాట్లాడుకుంటే ఎంతమంది సహాయం తీసుకుంటుంది పాకిస్తాన్? అమెరికా సహాయం తీసుకుంటుంది, చైనా సహాయం తీసుకుంటుంది, అరబ్ దేశాల సహాయం తీసుకుంటుంది. ఇవేమైనా ఫ్రీగా ఇస్తాయా? కాదు కదా. ఏదో ఒక వాణిజ్య ఒప్పందానికో లేకపోతే ఏ రోజు పాకిస్తాన్కి సంబంధించి ఆల్రెడీ అనిశ్చితి ఉంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం చేసినప్పటికీ అక్కడి నుంచి ఒక స్వయంగా అంటే పాకిస్తాన్ ప్రజల్లోని ఒక ఫియర్స్ అటాక్ వచ్చింది అనుకుందాం, తిరుగుబాటు వచ్చింది అనుకుందాం. ఏం చేస్తుంది? దేశాన్ని కలిపి ఏం చేయలేవు కదా.
సో అటువంటి పరిస్థితి నెలకొంటూ ఉంటుంది. సో దీని నుంచి ఫస్ట్ పాయింట్ చూద్దాం. భారత్కు చమురు సరఫరాతో అనిశ్చితి ఏర్పడే అవకాశం, దీని గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే 1973లో సబ్జెక్ట్ టు ద కరెక్షన్ 1973లో చమురు ఉత్పత్తులపై ఆంక్షలు విధించిన నేపథ్యం కొన్ని దేశాలు, ఈ అరబ్ దేశాలకు సంబంధించి అప్పుడు ప్రపంచం కాస్త ఇబ్బంది పడింది అంటూ చర్చ జరుగుతున్న క్రమం. సో అటువంటి పరిస్థితి ఏర్పడితే కనుక అది ప్రపంచం మీదే ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటివరకు ఇటు అరబ్ దేశాలతో భారత్కున్న ఆ రిలేషన్స్, ఎందుకంటే మిగిలిన దేశాలకు సంబంధించి ఇరాన్తో మనకి రిలేషన్ బాగానే ఉంది, అట్ ద సేమ్ టైం సౌదీ అరేబియాతో, దాంతోపాటు ఇంకా మాట్లాడితే యూఏఈతో, ఎక్సెప్ట్ యెమెన్కి సంబంధించి మాట్లాడుకుంటే ఆ అరబ్ దేశాలతో మనకి రిలేషన్స్ బాగానే ఉన్నాయి. కాబట్టి ఈ క్వశ్చన్ రైజ్ అవ్వడానికి ఆ ఆన్సర్ చాలా తక్కువ. ఒకవేళ అదే అనుకుంటే రష్యా మనకుంది చమురు సరఫరాలు అరౌండ్ 40% మనం మాట్లాడుకుంటున్నాం. కాదు కూడదు అనుకున్న సందర్భంలో ఒకవేళ ఇప్పటికీ ఇరాన్ నుంచి మనకేం లేదు, ఎందుకంటే అమెరికా పెట్టిన కండిషన్స్ ఇరాన్తో మనకి కాస్త డీల్ కాస్త అటు ఇటుగానే ఉంది. కాబట్టి ఆల్టర్నేటివ్స్ కూడా మనం ప్లాన్ చేస్తున్నాం. సో దానికి సంబంధించి భారత్ ఇప్పటికీ కసరత్తు చేస్తోంది. కాబట్టి చమురు విషయంలో భారత్ మీద కాస్త ఇంపాక్ట్ ఉండదని చెప్పి పూర్తిగా కొట్టిపారేయడం కానీ బట్ లాంగ్ లాస్టింగ్లో అంటే ఒక ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే అడుగులు వేస్తున్న భారత్కు కాస్త ఇబ్బంది అనేది తగ్గచ్చు. బట్ ప్రపంచం మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది, మరి ముఖ్యంగా పశ్చిమ దేశాలకి. ఎందుకు నేను ఈ మాట అంటున్నాను, ఈ నేటో కూటమి కనుక చమురు విషయంలో నిర్ణయం తీసుకుంటే ఇటు రష్యా నుంచి చమురు లేక, అరబ్ కంట్రీస్ నుంచి అంటే ముస్లిం దేశాల నుంచి చమురు లేక ఇబ్బంది పడాల్సిందా నేటో దేశాలు, మరి ముఖ్యంగా యూరోపియన్ యూనియన్, అటు వెస్ట్రన్ కంట్రీస్, వెస్ట్రన్ దేశాలు, పశ్చిమ దేశాలకు సంబంధించి. కాబట్టి మన మీద కన్నా వాళ్ళకి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, ఆ ప్రెషర్ వీళ్ళకి ఉంటుంది. ఎందుకంటే వాణిజ్యం ఏదైనా బాటమ్ లైన్ ట్రేడ్కి సంబంధించి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. వాళ్ళకి కావాల్సింది వర్క్ ఫోర్స్ కావచ్చు, వాళ్ళకి కావాల్సిన దిగుమతులు కావచ్చు, ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా ఆలోచించే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ నుంచి మరికొన్ని అంశాలను చూసే ప్రయత్నం చేద్దాం. భారత్కు సంబంధించి ఓకే, దౌత్యపరమైన సమస్యల గురించి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆర్థిక పరంగా మాట్లాడుకునే సందర్భంలో కూటమి మద్దతుతో పాకిస్తాన్కు ఉగ్రవాద ఫండింగ్ పెరిగే అవకాశం ఉంటుంది. భారత్పై ఉగ్రదాడులకు సంబంధించి ప్లాన్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి రిమెంబర్, భారత్ తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఒకవేళ బ్రిక్స్ కూటమి ఏర్పడితే కనుక నేటో కూడా ఆలోచిస్తుంది. రిమెంబర్, ఆ నేటోను ఆలోచిస్తుందంటే ఈ అరబ్ నేటో ఇంకా ఆలోచించదా? ఎందుకంటే రిమెంబర్ ఇక్కడ వాళ్ళకి ఇష్యూస్ ఉన్నాయని చర్చ జరుగుతున్న క్రమం. సో ఇప్పుడు ఏం జరుగుతుందనేది ఆసక్తిగా మారుతుంది అక్కడ. ఇక దౌత్యపరంగా డిప్లొమాటిక్ ఏమైనా ఇష్యూస్ ఉంటాయి, ఒకసారి చూద్దాం. సౌదీ యుఏఈతో భారత్ సంబంధాలు బలహీనపడ్డం, అంతర్జాతీయంగా ఇజ్రాయెల్పై ఆర్థిక ఒత్తిడి పెరగడం, ఈ రెండు ఇంపాక్ట్స్ మనకి కనిపిస్తున్నాయి. ఫస్ట్ పాయింట్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో నేను అనుకుంటున్నాను ఏంటంటే ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ ప్రకారం ఆ రిలేషన్స్ కంటిన్యూ చేయగలిగితే, ఇది పెహల్గామ్ అటాక్ నేపథ్యంలోనే ఆపరేషన్ సింధు టైంలోనే ఒక ప్రాపర్ రిలేషన్ కనుక అంత స్ట్రాంగ్గా ఉండగలిగిందంటే, ఆ రిలేషన్స్ని ఇంకా స్ట్రాంగ్గా కంటిన్యూ చేయగలిగితే, ట్రేడ్ పరంగా కంటిన్యూ చేయగలిగితే, పాకిస్తాన్ కోణంలో అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాన్ని జరిగినట్టుగా యథార్థాన్ని మనం చూపిస్తున్నాం, ఆధారాలతో సైతం చూపిస్తున్నప్పుడు ప్రపంచ దేశాలు నమ్ముతున్నాయి కాబట్టి మనల్ని ఆహ్వానిస్తున్న పరిస్థితి ఉంది. ఏదో వాళ్ళని నామకే వాస్తగా ఆహ్వానిస్తున్నారు పాకిస్తాన్ని, బట్ భారత్ను మాత్రం స్నేహపూర్వకంగా మర్యాదపూర్వకంగా ఆహ్వానిస్తున్న సందర్భం ఇటు యుఏఈ కావచ్చు, ఇవన్నీ చూస్తున్నాం. కాబట్టి రిలేషన్స్ విషయంలో ఇప్పటికిప్పుడు ఎటువంటి డ్యామేజ్ జరగకపోవచ్చు, బట్ భారత్ దానికి తదనుగుణంగా అడుగులు వేస్తే ఈ రిలేషన్ బలహీనపడుతుందనే వాదనకు బ్రేక్ పడుతుంది. ఆ తర్వాత అంతర్జాతీయంగా ఇజ్రాయెల్పై ఆర్థిక ఒత్తిడి పెరగడం, ఇంట్రెస్టింగ్గా ఇది దాన్ని ఎలా ఎదుర్కొంటుంది ఇజ్రాయెల్ అనేది ఆసక్తికరంగా మారుతుంది. ఎందుకంటే దీని ప్రభావం ఇటు గాజా స్ట్రిప్ గురించి మాట్లాడుకుని అంటే హమాస్ నేతలే టార్గెట్గా మేము వెళ్తున్నామంటూ ఇజ్రాయెల్ చెప్తోంది. కాబట్టి దీనికి చెక్మేట్ పడితే కానీ ఇటు ఇజ్రాయెల్ మీద ఆర్థిక ఒత్తిడి అనే అంశం అక్కడ కొలిక్కొచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఆర్థిక ఒత్తిడి ఎప్పుడు ఉంటుంది, ఇటు అమెరికా కనుక సహాయం చేయకపోతే అప్పుడు పూర్తి స్థాయిలో ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ సహాయం చేస్తే అప్పుడు ఇజ్రాయెల్కి సంబంధించి కాస్త వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్న మాట అన్నప్పటికీ కూడా అమెరికా సంబంధించి మద్దతు అంటే ఇరాన్ మీద దాడి చేసింది ఎవరు? అమెరికానే కదా, ఇరాన్కి సంబంధించి. సో ఇటువంటి సైనిక మద్దతు కావచ్చు, లేకపోతే ఇంకొన్ని రకాలుగా మద్దతు కావచ్చు, అవి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి అమెరికా ఇజ్రాయెల్కి తోడుగా ఉన్నంతకాలం బహుశా ఇజ్రాయెల్ పెద్దగా ఆర్థిక పరంగా పెద్దగా ఇబ్బంది పడే అవకాశం చాలా తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. సో ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి. సో ఇన్నిటి గురించి మాట్లాడుకునే పరిస్థితి ఉంది. ఒకవేళ అరబ్ కూటమి నేటో దేశాలకు సంబంధించి మాట్లాడుకున్న అరబ్ కూటమిని నేటోగా ఏర్పడితే అప్పుడు పరిస్థితి మారిపోతుంది. ఇంట్రెస్టింగ్గా ఒక పాయింట్ గురించి నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే దాదాపుగా 57 ముస్లిం కంట్రీస్ హాజరైతే చర్చలకు ఖతర్ మీద జరిగిన దాడికి సంఘీభావంగా జరిగిన చర్చల్లో 57 దేశాలు పాల్గొంటే 57 ముస్లిం దేశాలు పాల్గొంటే దాంట్లో 22 అరబ్ దేశాలు ఉన్నట్టే అర్థం చేసుకోవచ్చు. సో ఈ క్రమంలో అనేక అంశాలు దోహదపడతాయి. ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది కేవలం సంఘీభావం వరకు మాత్రమేనా,
లేకపోతే ఒక్కసారిగా ఐక్యతా రాగం పాడే అవకాశం ఉందా? గతంలో కూడా చాలా సందర్భాల్లో చర్చకు వచ్చింది. ఇది 2015 కాదు, అంతకు ముందు కూడా కూటమిగా ఏర్పడాలి అరబ్ దేశాలు అనేది చర్చకు వచ్చిన క్రమంలో ఇప్పుడేం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఏకంగా 13 దేశాలు కనిపిస్తున్నాయి. కానీ ఎన్ని దేశాలు వెళ్తాయి? ఎన్ని దేశాలు ఉండే అవకాశం ఉంది? కేవలం అరబ్ కూటమి నేటుగా మాత్రం వెళ్ళే అవకాశం ఉందా? లేకపోతే ముస్లిం దేశాల నేటో కూటమిగా ఏర్పడే అవకాశం ఉందా? చాలా సాధ్యాలు కనిపిస్తున్నాయి. కానీ ఎందుకు దీనికి ఒక అడుగు ముందు పడేలా సౌదీ అరేబియా, పాకిస్తాన్ ఈ రెండు కూడా ఒక నేటో కూటమిలా ఒక అడుగు వేయడం ప్రస్తుతం చాలా ఇంట్రెస్టింగ్గా మారుతోంది. కానీ సారూప్యతలు చూసుకుంటే ఆ నేటో కూటమికి ఈ నేటో ఒకవేళ ఏర్పడితే కనుక కూటమికి కాస్త డిఫరెన్సెస్ ఉన్నాయి. మళ్ళీ ఆ డిఫరెన్సెస్ వాళ్ళ మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ ఎలా సఫలీకృతం అవుతాయి? ఇటు అరబ్ నేటో కూటమిగా వెళుతుందా, అంటే అరబ్ నేటో కూటమిగా వెళతాయా, లేకపోతే ముస్లిం దేశాలతో నేటో కూటమిగా వెళతాయా? సో ఇవన్నీ వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ రిమెంబర్, ఇక్కడ పాకిస్తాన్ అనే ఒక పంది ఆ గుంపులోకి వెళితే ఆ గుంపుకి అప్రతిష్ట. అందుకే ఆలోచించే ప్రయత్నం చేస్తున్నాయి. సో ఈ క్రమంలో సింహం మాత్రం సింగిల్గానే వెళ్తుంది. ఆ పంది కాబట్టి ఆ గుంపులోకి వెళ్ళి తన సత్తానో లేకపోతే తనను కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. మరి ఆ పంది ఏ బురదలైనా దూకడానికి సిద్ధంగా ఉంటుంది. ఎక్కడ ఏది దొరికితే తినడానికి, ఏ చెత్త పడితే ఆ చెత్త తినడానికి రెడీగా ఉంటుంది. మరి ఆ కూటమికి సంబంధించి ఈ పందిని మేపుతాయా, లేకపోతే ఈ పందిని పక్కపో అని చెప్పి చూసే ప్రయత్నం చేస్తాయి? ఇలా కొంచెం ఆకారం గట్టిగా, అంటే మరి ముఖ్యంగా మాట్లాడుకునే సందర్భంలో న్యూక్లియర్ గురించి మాట్లాడుకునే క్రమంలో కాస్త ఏదో కొంచెం గట్టిగా కనిపిస్తోంది కాబట్టి బూచిగా చూపించే ప్రయత్నం చేస్తాయా? చాలా ఇంట్రెస్టింగ్గా మారబోతోంది. అండ్ భారత్, రిమెంబర్, సింహం మాత్రం సింగిల్గానే వస్తుంది. ఇప్పటికే భారత్ 150 కోట్ల జనాభాతో ప్రపంచ మార్కెట్ని ఆకర్షిస్తోంది. అండ్ ఇక్కడి నుంచి డెవలప్మెంట్ విషయంలో పోటీ పడుతున్న సందర్భం ఉంది కదా. సో ప్రపంచ దేశాలు ఏవి కూడా భారత్ను తక్కువ అంచనా వెయ్యవు. అట్ ద సేమ్ టైం ఎటువంటి పర్యవసానాలు ఎదురైనా ఎదుర్కొనేందుకు భారత్ కూడా సిద్ధంగానే ఉంది. అండ్ కుతంత్రాలు పన్నితే వాటిని తిప్పుకొట్టేందుకు కూడా భారత్ అదే స్థాయిలో ఉంది. ఒకవేళ బ్రిక్స్ కనుక ఏర్పడింది అనుకుందాం, బ్రిక్స్ కనుక ఏర్పడితే ఆటోమేటిక్గా ఇటు నేటో, ఆ నేటో కాదు, ఈ నేటో కాదు, ఏ నేటో కూడా ఏం చేయలేదు. ఎందుకంటే రష్యా, భారత్, చైనా ఒకరు డిఫెన్స్ పరంగా, అఫ్కోర్స్ 3 డిఫెన్స్ పరంగా తమ సత్తా తమకున్నవి, ఆర్థిక పరంగా తమ సత్తా తమకున్నవి. అండ్ అలాగే పాపులేషన్ పరంగా కూడా 800 కోట్లకు పైగా జనాభాలో ఇటు భారత్, చైనా ఈ రెండు కలిస్తేనే సుమారుగా ఇదో 150, అదొక 100 ఎంతో చిల్లర ఉంది కదా, అంటే 290 ఎంతో, దాదాపుగా 300 అనుకుందాం. 300 మంది కోట్లు, దాదాపు 300 కోట్లు అనుకుందాం. మొత్తం ముగ్గురు గెలిచారనుకుందాం, ఇంకెంత ఉంటుంది ఏకంగా. సో ప్రపంచానికి తెలుసు ఏం జరగబోతుంది అనేది. కాబట్టి ఆచితూచి అడుగులు వేసే ప్రయత్నం చేస్తున్నాయి. భారత్తో సత్సంబంధాలను మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి వీ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ దెమ్. ఎందుకంటే భారత్తో సంబంధాలను మెరుగుపరుచుకుంటున్నారు అండ్ ప్రపంచానికి దోహదపడుతున్నారు. కాబట్టి పాకిస్తాన్ జిత్తులు మారే నక్కవేశాలు, ఆ పంది చర్యలు పనికిరావు. వాటిని ఎక్కడ ఎలా ఉంచాలో అలాగే ఉంచుతున్నాయి ప్రపంచ దేశాలు. ఈ నేపథ్యంలో మీకేమనిపిస్తోంది? పాకిస్తాన్ ఏమైనా కుతంత్రాలు పన్నే అవకాశం ఉందా? ఒకవేళ పన్నితే ప్రపంచం ఎలా తిప్పికొట్టబోతోంది? అరబ్ నేటో కూటమి ఏం చేసే అవకాశం ఉంది? అండ్ భారత్కు ఎటువంటి స్థానాన్ని కల్పించబోతున్నాయి? అండ్ ఎలా ఉండబోతోంది? మీకేమనిపిస్తోందని చెప్పి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.